ఒకే ఒక ప్రశ్న ఉందన్న. మీ ధర్మపురి నియోజకవర్గం నుంచి నాకు కొన్ని వందల కాల్స్ వచ్చినాయి రైతు రుణమాఫీ విషయంలో. కొంతమందికి పాస్ బుక్కులు వాళ్ళు ఇక్కడ ఈ దేశంలో లేక వేరే దేశంలో ఉన్న వాళ్ళకి అలా భార్యల పేరు మీద లోన్లు మారినాయన్న. అవి మీ దృష్టికి చాలా సార్లు వచ్చినాయి. వాళ్ళకి మాఫీ చేయిస్తారా చేయించరా అని అడగమన్నారు. తప్పకుండా చేస్తాను అన్న. ఏదైతే టెక్నికల్ గా కొన్ని ఎర్రర్స్ ఉండి బయట దేశం నుండి పాస్బుక్లలో ఆ, పేరుండి అవన్నీ ఉన్నాయి ఏవి కూడా దగ్గరుండే స్పెషల్ డ్రైవ్ కింద అవన్నీ కూడా క్లియర్ చేపిస్తాను. అది నా బాధ్యత. చేయించండి అన్న. ఎందుకంటే 2 లక్షల లోపు అయితే మీరు ఇచ్చారు కదా మాఫీ. లేదు నరేష్ అన్న, మీరు చెప్పిన పాయింట్ చాలా చాలా అంటే చాలా విలువ గల రైతుల పక్షాన మాట్లాడిండు. అన్న మాకు వాస్తవం రైతుల ఇబ్బంది ఏందో మాకు ప్రభుత్వంలో ఉన్న మీకు బాగా తెలుసు అన్న. ఇంకా మీరు గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు మీకు బాగా తెలుసు. ఇంకా అంటే మేము అన్న మీరు మీలాంటి వాళ్ళు ఏంటంటే మీలాంటి ఇష్యూ వచ్చినప్పుడు మాకు చెప్తే 100% మేము సరి చేస్తాం అన్నదాన్ని. యా అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే పాజిటివ్ గా తీసుకుంటాం అన్న. మీరు ఏది చెప్పినా కూడా మేము పాజిటివ్ గా తీసుకుంటే మా బాధ్యత అన్న. ప్రజలు మాకు అవకాశం ఇచ్చిండు పని చేయమని. అన్న మన ఏరియాలో అక్కడ పక్క చాలా మంది దేశాలకు పోతారన్న. అంటే ఈ బొంబాయి బొగ్గుబాయి దుబాయ్ అని పోతారు. బతుకుదేరి కోసం పోతుంటారు. బతుకుదెరువు కోసం పోతారే. వాళ్ళు పోయినప్పుడు అక్కడ వాళ్ళ పాస్బుక్లు వాళ్ళ పేరు మీద ఉంటాయి, కానీ లోన్లు ఇక్కడ రెన్యువల్కి ఇబ్బంది అవుతుందని భార్యల పేరు మీద మారుస్తారు బ్యాంక్ వాళ్ళు. ఎందుకన్నా అన్ని సరి చేసే బాధ్యత అది. కొంచెం అది ఒక్కటి చేయించండి అన్న తప్పకుండా. స్పెషల్ కేసు కరెక్ట్ తో 2-3 రోజులతో రివ్యూ పెట్టుకొని ఎంటైర్ జిల్లాలో ఎన్ని ఉన్నాయి, గ్రామాలు ఎన్ని, మండలాలు ఎన్ని లెక్క తీసుకొని క్లియర్ గా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానా. తీసుకెళ్ళండి. తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఒక మాట చెప్పండి. 2 లక్షల లోపు ఉన్న టెక్నికల్ ఇష్యూస్ వాళ్ళు వెయిట్ చేస్తారు. గ్రామాలలో మీకు ఇలా ఓటేయడానికి భయపడుతున్నారు, ఆలోచిస్తారు. ఎందుకంటే వీళ్ళు చేయలేదనే ఒకటి ఉన్నది భావనలకి. మిగిలిన వాళ్ళు అన్ని కూడా కంప్లీట్ చేయించండి అన్న తప్పకుండా. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అన్న. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.